కారు దొంగిలించుకుని వెళ్తున్న దొంగను అడ్డుకునే ప్రయత్నంలో కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డాడు. ఘటన ప్రకాశం జిల్లా గిద్దలూరులోని అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. ఓ కారును చోరీ చేసి దొంగ పరారవుతున్నాడని డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందింది. అప్పటికే జాతీయ రహదారిపై విధుల్లో ఉన్న కానిస్టేబుల్ నాయబ్ రసూల్ దొంగను గుర్తించాడు. దొంగ మొదట పోలీసులను చూసి కారు నిలిపాడు. ఆ తర్వాత కారుతో కానిస్టేబుల్ను ఢీకొట్టి కారును అక్కడే వదిలి పరారయ్యాడు. కానిస్టేబుల్ నాయబ్ రసూల్ కు తీవ్ర గాయాలు కావడంతో గిద్దలూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. దొంగ కోసం పోలీసులు గాలిస్తున్నారు.